హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలతో బంగాళదుంప కూర. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ఎండ్ వరకు చూసి నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కర్రీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పావు కప్పు ఎండు రొయ్యలు తీసుకొని వాటి తలలు కాళ్ళు తీసేసి శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకోండి. దీనిలోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి. ఈ కర్రీని నేను 2 మీడియం సైజ్ బంగాళదుంపలతో తయారు చేశాను. వీటిని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ నానబెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత నానబెట్టుకుని ఉంచుకున్న ఎండు రొయ్యల్ని శుభ్రంగా కడిగి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎండు రొయ్యలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకోండి. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేయించుకొని ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్ని, పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. మనం యాడ్ చేసుకున్న వాటర్తో బంగాళదుంప ముక్కలు మంచిగా ఉడికి ఈ విధంగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బంగాళదుంప ఎండు రొయ్యల కర్రీ రెడీ.